Hello students, in previous class we discussed properties. మనకి హోల్ నెంబర్స్ ఏవైతే ప్రాపర్టీస్ ఫాలో అవుతాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్కస్ చేసాం. క్లోజర్, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. కనుక అది చెప్పుకోలేదు. ఇన్వర్స్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది హోల్ నెంబర్స్ అని. ఎందుకో కూడా రీజన్ లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. క్లోజర్, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఈ 5 ప్రాపర్టీస్ అనేది నేర్చుకున్నాం. అయితే ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? మనం ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ నేర్చుకోవడం యూజ్ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ చేసేప్పుడు ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే మనకి ఎడిషన్ అనేది ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఎలా చేస్తామనేది ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే ఎడిషన్కి ఎలా అప్లై చేసినామో అలానే మల్టిప్లికేషన్కి మైనస్కి కూడా అలానే ఫాలో అవుతాం. ఓకేనా? అది ఎలా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 చదువు. ఎక్సర్సైజ్ 2.1 కూడా ప్రాపర్టీస్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ మన ఏంటి? ఎక్సర్సైజ్ 2.2 పేజ్ నెంబర్ 23. పేజ్ నెంబర్ 23లో ఎక్సర్సైజ్ 2.2 లో ఉన్న సమ్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ మనకి చాలా ఈజీ సమ్స్ అవి, ప్రాపర్టీస్ తెలిస్తే చాలా ఈజీ. ఓకేనా? వితౌట్ ప్రాపర్టీస్ నేను చెప్పేస్తాను, ఫాలో అవ్వండి. ఫైండ్ ద ఫాలోయింగ్, ద సమ్ ఆఫ్ find the sum by sortable arrangement. rearrangement. అయితే ఇక్కడ మనకు ఒకటే నేర్చుకున్నాం. వేరే క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద సమ్ ఎడిషన్ చేయాలి. మనకు ఆల్రెడీ ఎడిషన్ అనేది ప్రీవియస్ క్లాస్లో చేసాం కూడా, కానీ ఆ మెథడ్ యూజ్ చేయకూడదు. సింపుల్ వే యూజ్ చేయాలి. అంటే డైరెక్ట్గా యాడ్ చేయకుండా సింపుల్ వేరే యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? సో బై సోటబుల్ రీఅరేంజ్మెంట్, అంటే వాటి ప్లేసెస్ చేంజ్ చేసుకోవచ్చు అంట. మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటి ప్లేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి, 238 695 ప్లస్ 162. ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోండి. ఏంటో గుర్తుంచుకోవాల్సింది, 1 ప్లేసెస్ యాడ్ చేస్తే 0 వచ్చేది చూసుకోవాలి. 1 ప్లేసెస్ యాడ్ చేస్తే 0 వచ్చేది చూసుకోవాలి. పాసిబిలిటీ అంటే మనకి 1 ప్లేస్ 0 వచ్చే పాసిబిలిటీ ఉందనుకోండి, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇక్కడ మనకి 8 + 5 తీసుకోండి. 1 ప్లేస్ అంటే స్టార్టింగ్ ఉంది కదా, రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్నే 1 ప్లేస్ అంటాం. 8 + 5 అంటే మనకి 0 వస్తుందా? రాదు. 5 + 2 అంటే 0 వస్తుందా? రాదు. 8 + 5 అంటే 13 వస్తుంది, 3. 1 ప్లేస్ 0 రావాలి. 5 + 2 అంటే 7 వస్తుంది, 7 1 ప్లేస్ వస్తుంది. ఈసారి ఈ రెండు యాడ్ చేసి చూద్దాం. 2 + 5 2 + 8 2 + 8 10 అంటే 1 ప్లేస్ 0 వచ్చింది కదా. అంటే ఏం చేద్దామంటే ఈ రెండు ప్లేస్ని ఇంటర్చేంజ్ చేయండి. ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అంటే ఇది ఇటువైపు మార్చండి. ఓకేనా? ఈ రెండు ప్లేసెస్ని చేంజ్ చేయండి. ఇప్పుడు చేంజ్ చేస్తే అవుతుంది 238 ప్లస్ 162 ప్లస్ 695. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. నేను ఏవైతే అనలైజ్ చేసినా ఆ బాడీ గురించి మనం ఆలోచించాలి. ఈ రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 238 162ని యాడ్ చేయాలి. నాకు ఎడిషన్ చూడాలని డైరెక్ట్ యాడ్ చేయకూడదు, ఈజీగా అయిపోతుంది. చూడండి, ఎక్కువసేపు పడుతుంది. 8 + 2 10 అంటే 1 క్యారీ 0. 6 + 3 9 9 + 1 10 1 క్యారీ 0. 2 + 1 4 4 + 1 5 అంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చింది 500 ప్లస్ 695. మనకి 6 + 5 ఎంత అవుతుంది? 1100 అవుతుంది. 600 + 500 ఎంత అవుతుంది? 1100. దీనికి ఎడిషన్ అవసరం లేదు కదా. ఓకేనా? 11 ఆఫీసింది తర్వాత 95. ఒకవేళ మీకు ఎడిషన్ డైరెక్ట్గా తెలియకపోతే ఇలా యాడ్ చేసుకోండి. 695ని 500 యాడ్ చేయండి. 5 + 0 అంటే 5, 9 + 0 అంటే 9, 6 + 5 అంటే 11. ఓకేనా? అలానే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈసారి మనం కంప్లీట్ చేసానికి 4 నెంబర్స్ ఇచ్చాడు. 154 ప్లస్ 197 ప్లస్ 46 ప్లస్ 203. ఇప్పుడు మనకి 1 + 0 వచ్చే పాసిబిలిటీ చూసుకోవాలి.
ఈ రెండు యాడ్ చేస్తే 7 + 4 11 1 + 0 రాదు 6 + 7 13 1 + 0 రాదు ఓకే 6 + 3 9 1 + 0 రాదు అయితే ఏవి యాడ్ చేస్తే 0 వస్తుందో మనం గెస్ చేసుకోవాలి మనకి 7 ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది 4 కి ఏవి యాడ్ చేస్తే 0 వస్తుంది చెప్పండి మీరే చెప్పగలరు కదా 4 + 6 అంటే ఈ రెండు ఒక గ్రూప్ అవుతే మనకి సరిపోతుంది అలానే 7 + 3 10 వస్తుంది 1 ప్లస్ నేను 1 + 0 వచ్చి చూసుకున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాను ఈ రెండు ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను ఇలా యారో పెట్టాలంటే దీని ప్లేస్ ఇది ఇది ప్లేస్ లోకి అది వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకి చూడండి 154 + 46 + 197 203 ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి ఈ రెండు యాడ్ చేయండి 154 + 46 ఏమవుతుంది 1 క్యారీ 10 అవుతుంది కదా 6 + 4 10 ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ 10 వస్తుంది 5 + 1 6 6 + 4 10 1 + 1 2 అంటే 200 వచ్చింది ఏంటి వచ్చింది 200 ప్లస్ అలాగే 197 203 ఇవి మళ్ళీ యాడ్ చేసి ఉంటుంది 7 + 3 10 1 క్యారీ 9 + 1 10 క్యారీ 2 + 1 + 1 4 400 ఇప్పుడు మనకి ఈ 400 + 200 ఏమైంది 600 అంటే ఎడిషన్ అనేది ఈజీగా అయిపోయింది ఏది వాడి అరేంజ్మెంట్ అనేది మార్చడం ఒకవేళ మనకి అరేంజ్మెంట్ మార్చకుండా ఇవన్నీ యాడ్ చేసి వచ్చారనుకోండి అప్పుడు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఈ దీనివల్ల ఏంటి మనకి ప్రాపర్టీస్ యూజ్ చేసి చేసాం ఈ రెండు ఏదైతే యూజ్ చేసాం ఏం ప్రాపర్టీ ఏంటి కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓకేనా ఓకే ఈ రెండు యాడ్ చేసాం క్లోజర్ ప్రాపర్టీ ఈ రెండు యాడ్ చేసాం క్లోజర్ ప్రాపర్టీ మనకి క్లోజర్ ప్రాపర్టీ అది ప్రాపర్టీస్ ఐడియా కాకపోయినా మీరు రీఅరేంజ్ చేసి చేయాలి అయితే రీఅరేంజ్ చేసినప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి 1 ప్లేస్ అనేది ఎడిషన్ చేసినా మల్టిప్లై చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 0 వచ్చేది చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ రౌండ్ చేద్దాం మనకి మల్టిప్లికేషన్ ఎడిషన్ ఇచ్చారు సబ్ట్రాక్షన్ ఉండేది ఇక్కడ నెక్స్ట్ సెకండ్ రౌండ్ మల్టిప్లికేషన్ చేద్దాం మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ కూడా ఇక్కడ కూడా సేమ్ ఏంటది ఫైండ్ ద ప్రొడక్ట్ find the product by suitable arrangement suitable rearrangement and ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాం 25 into 1963 into 4 మరి సమ్ చూస్తే చాలా పెద్దది అనిపిస్తుంది అంటే చాలా చిన్నది 225 into 50 into 6 ఇక్కడ మనకి చూడండి మనకి 1 + 0 వచ్చేది చూసుకోవాలి ఈజీగా ఉండాలి మల్టిప్లికేషన్ ఓకేనా ఇప్పుడు మనకి 5 into 3 15 మల్టిప్లై చేయాలా మల్టిప్లై చేయాలి 5 1 ప్లేస్ మాత్రం మల్టిప్లై చేస్తాం 5 3 గా 15 1 ప్లేస్ 0 వచ్చినా రాలేదు 3 into 4 12 2 వచ్చింది 1 ప్లేస్ అది కూడా రాలేదు 4 into 5 20 ఇక్కడ మనకి 1 ప్లేస్ 0 వచ్చింది కదా కానీ ఏం చేయాలంటే ఈ రెండు ప్లేస్ ని ఇంటర్చేంజ్ చేయండి ఈ రెండు ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేయండి ఇంటర్చేంజ్ చేద్దాం చూడండి 25 into 4 into 1963 ఇప్పుడు 1 ప్లేస్ 0 వచ్చి మల్టిప్లికేషన్ చేద్దాం 25 4 years 25 4 years 100 దాన్ని చూడండి మనం మీకు మల్టిప్లై చేస్తాం 25 ని 4 టైమ్స్ యాడ్ చేస్తే అవుతుంది 100 వచ్చేది కానీ ఒకసారి మల్టిప్లై చేద్దాం 4 5 years 20 4 2 years 8 8 plus 2 10 100 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అనేది 100 into 1963 ఇప్పుడు మనకి 0 థాట్స్ చూద్దాము 1963 into 1 అంటే ఏమవుతుంది అదే నెంబర్ వస్తుంది ఓకేనా 1 మల్టిప్లై 1963 ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా 2 zeros అది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ దానికి పోదాం మల్టిప్లికేషన్ సెకండ్ ఏంటి ఇక్కడ మనకి 1 ప్లస్ 0 వచ్చేది చూసుకోవాలి ఫస్ట్ పాసిబిలిటీ కానీ ఈజీగా ఉండాలి ఒకసారి ఈజీగా ఉండదు ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 into 0 0 వస్తుంది కానీ మనం అలా చేయకూడదు మనకి 5 into 0 0 అలాగే 6 5 30 వస్తుంది ఇక్కడ కానీ ఏంటంటే 50 20 అలా ఇచ్చారు 50 ఉందంటే 20తో మల్టిప్లై చేస్తే 1000 వచ్చేస్తుంది ఈ రెండు ఇంటర్చేంజ్ ఫస్ట్ దీని వరకు మాత్రం గుర్తుంచుకోండి మనకి ఈజీగా ఎలా చేయొచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఈ రెండు ఇంటర్చేంజ్ చేద్దాము చూడండి 50 ని 255 ని 20
50 255 into 6. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇప్పుడు 5 ఇంకా ఎంత 10 0 0 రెండు జీరోస్ ఉన్నాయి, రెండు జీరోస్ పెట్టేసి మీకు తెలియకపోతే మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? నేను మల్టిప్లికేషన్ కదా 52 జాస్ 100, ఇక్కడ 2 పక్కన 0 కదా 1000. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 255 into 6 6 5 30 6 5 30 plus 3 33 3 carry 6 2 just 12 plus 1 12 plus 3 15 1530 వచ్చింది. 1530. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు కదా 1530 మనతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? అదే నెంబర్ వస్తుంది 1530. అయితే ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఈ 3 జీరోస్ ఇక్కడ రాసేస్తాం. అయిపోయినంత ఆన్సర్. ఓకేనా? ఈజియస్ట్ మల్టిప్లికేషన్ అన్నమాట. మన ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. అలాగే ఈ టార్ ఉంటుంది. ఈ టార్ నెంబర్ మాత్రం కేసులో వినాలి, ఎందుకంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ using suitable properties. ఇక్కడ ప్రాపర్టీస్ అన్నాడు. అయితే ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి? ఒకటే ప్రాపర్టీ ఎక్కడ కొత్తది ఏం లేదు. 205 into 1989. ఓకే, ఇది ప్రాపర్టీ. ఓకేనా? 205 into 1989. దీని ఎలా చేద్దాం చూడండి. ఇది ఎలా ఉంది? రెండు నెంబర్స్ ప్రోడక్ట్ గా ఉంది, కానీ దీన్ని ఎలా రాసుకోవాలంటే మన డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏం తెలుసు? a into b plus c equal to a into b plus a into c. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఏం ప్రాపర్టీ అంటాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ a into b plus c ఫామ్ లో ఉందంటే దాని రాయొచ్చు a into b plus a into c గా రాయొచ్చు. అంటే ఈ ఫామ్ లో మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఈ 2 నెంబర్ ప్రోడక్ట్ ని ఈ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ఫామ్ లో చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, అయితే మనం చేంజ్ చేసుకోవాలంటే ఏది చేంజ్ చేసుకోవాలి అంటే నేను ఏం చేసిన అంటే దీన్ని ఎడిషన్ రాలేదు కదా, కానీ ఏం చేసిన అంటే దీన్ని ఉంది కదా, దీన్ని ఏం చేశానంటే 200 plus 5 రాస్తాను. దీని ఏం రాస్తున్నాను అంటే మనకి 205ని ఇదేం రాసుకోవచ్చు, కాదు మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ వస్తుంది. ఇదేం రాసుకోవచ్చు, లేకపోతే ఇదేం రాసుకోవచ్చు. మనకి ఈజీగా ఉంటుందంటే ఇది రాసుకోవచ్చు. 200ని 5ని 200 plus 5 రాస్తున్నాను. 200 plus 5 అంటే 205 కదా వచ్చేది. ఓకేనా? 205 రాస్తాను చూడండి. 205 ప్లస్ మీకు అర్థం అవడం కోసం దాన్ని ఇంటర్చేంజ్ చేస్తాను. ఈరోజు ఇంటర్చేంజ్ రాస్తున్నాను చూడండి. 1989 into 205 ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తాను అంటే మనకి ఆ ఫామ్ రావడం కోసం. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఫామ్ వచ్చేద్దాం చూడండి. 1989 into దీని రాయొచ్చు 200 plus 5 205 ఏం రాయొచ్చు 200 plus 5 రాస్తాను. ఇప్పుడు మనకి ఇది చూడండి a b plus c a into ఇది a వాల్యూ ఇంటూ b ప్లస్ c ఫామ్ లో a b c. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇలా కదా a into b అంటే 1989 into 200 ప్లస్ a into c నెక్స్ట్ ఫామ్. అంటే ఈ ఫామ్ లో రాసుకొని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, నేను కొత్తగా ఏం చేయలేదు. 1989 into 5 1989 into 5. ఇక్కడ చూడండి మనకి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 1989ని 2తో మల్టిప్లై చేయండి, 0 తర్వాత పెట్టారు. ఓకేనా? 1989 into 2 2 9 is 18 2 8 is 16 plus 1 17 2 9 is 18 18 plus 1 19 1 carry 2 1 is 2 2 plus 1 3. ఇది వచ్చిన ఆన్సర్. అంటే 2ని ఈ నెంబర్ మల్టిప్లై చేస్తే వచ్చింది 2978. ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి కదా, రెండు జీరోస్ లాస్ట్ ప్లస్ ఇప్పుడు 1989ని
5 తో మల్టిప్లై చేద్దాం ఓకేనా 5 9 45 5 8 40 40 plus 4 44 5 9 45 45 plus 4 49 5 1 5 5 plus 4 9 అంటే ఎంత వచ్చింది 9 9 4 5 ఇప్పుడు రెండు యాడ్ చేయాలి మామూలు ఎడిషన్ చేయండి మామూలు ఎడిషన్ ఎలా చేస్తాం ఇక్కడ 3 9 7 8 ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ అంటే 4th డిజిట్ ఉండాలి రైట్ సైడ్ ఉంటుంది 1 2 3 4 దీని విలువ ఉండాలి 9 9 4 5 వీటిని యాడ్ చేయాలి 5 ప్లస్ 0 అంటే 5 4 ప్లస్ 0 అంటే 4 9 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది 17 వస్తుంది 9 ప్లస్ 1 10 10 ప్లస్ 1 17 1 4 7 9 ప్లస్ 1 10 మీకు ఆల్రెడీ ఎడిషన్ వచ్చింది డైరెక్ట్ చెప్పేస్తున్నాను 3 ప్లస్ 1 4 అంటే ఏమవుతుంది ఇది 4 0 7 4 5 ఇది ఆన్సర్ ఓకేనా అయితే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీలో మార్చుకొని చేసాం ఇది కూడా గుర్తుంచుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా సార్లు అడిగారు 4 మార్క్స్ అడుగుతుంటారు ఈ రోమన్ ఓకేనా నెక్స్ట్ వన్ చేద్దాం నెక్స్ట్ వన్ ఇంకా కష్టంగా ఉంది చాలా ఈజీగా ఉంది చూద్దాం చూడండి నెక్స్ట్ వన్ ఏ కొద్దిగా పెద్దగా ఉంది కానీ మల్టిప్లికేషన్ చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ ఏంటి సెకండ్ వన్ 1991 into 1005 1999 into 1005 ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇలా నేర్చుకున్నాను ఇలా వచ్చేసి 1005 ని ఏం రాసుకోవచ్చు ఎడిషన్ ఫామ్ లో రాసుకోవచ్చు ఈజియెస్ట్ వే మనకి సింప్లిఫికేషన్ చేసేప్పుడు ఈజీగా ఉండేటట్టు రాసుకోవాలి నేను నా ఇష్టం ఇలా రాసుకుంటానంటే అలా రాసుకుంటాను ఎలా అంటే చూడండి 1005 ని నేను 1004 ప్లస్ 1 కూడా రాయాలి కానీ రాయించాను మన ఈజీగా ఉంది క్యాలిక్యులేషన్ కనుక నేను ఏం రాస్తున్నానంటే 1000 ప్లస్ 5 రాస్తున్నాను 1000 5 ఏం రాస్తున్నాను 1000 ప్లస్ 5 1000 మల్టిప్లై చేయడం మనకి ఈజీ 1004 కన్నా ఓకేనా అంటే నేను ఏం రాస్తున్నాను 1991 into 1000 ప్లస్ 5 1000 ప్లస్ 5 ఇప్పుడు మనకి మల్టిప్లై చేయండి ఇక్కడ ఏ బి సి ఇప్పుడు మనకి మల్టిప్లై ఫామ్ ఉంది ఏ ఇంటూ బి చేయాలి అంతే కదా ఏ ఇంటూ బి ప్లస్ సి ఫామ్ వచ్చేసింది ఏ ఇంటూ బి రాయాలి ఏ ఇంటూ బి అంటే 1991 ఇంటూ 1000 ప్లస్ ఏ ఇంటూ సి చేయాలి 1991 ఇంటూ 5 ఇప్పుడు మనకి 1999 ఇంటూ అంటే ఏమవుతుంది 1991 వస్తుంది 100 మల్టిప్లై చేస్తే నెంబర్ వస్తుంది కదా ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కనుక 3 జీరోస్ పెట్టేసింది 3 జీరోస్ ప్లస్ ఇప్పుడు మీరు ఇది మల్టిప్లై చేయాల్సింది తప్పదు దీన్ని షార్ట్ కట్లో చేయొచ్చు కానీ మీరు చేయడం కష్టం అని కానీ దీన్ని మల్టిప్లై చేయాలి ఓకేనా దీన్ని మల్టిప్లై చేయాలంటే ఏం లేదు 5 ని రాసుకోవచ్చు 10/2 కూడా రాసుకోవచ్చు 5 అంటే 2 1 చేస్తే 2 1 చేస్తే 2 5 చేస్తే వచ్చేది 10/2 అంటే దీన్ని 10 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయాలి అలా కూడా చేయొచ్చు 10 తో మల్టిప్లై చేస్తే అవుతుంది 990 అంటే 92 ని 10 తో మల్టిప్లై చేసి బై 2 చేసాం అనుకోండి ఎంత వస్తుంది 9910/2 ఇప్పుడు ఇది కట్ చేసి 2 1 యాన్స్ 2 9 యాన్స్ 2 9 యాన్స్ 2 5 యాన్స్ 2 5 ఇది వస్తుంది 99955 ఓకే అది వస్తుందో లేదో చూద్దాం ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం 9955 వస్తుందో లేదో అంటే షార్ట్ కట్ చేయొచ్చు కాబట్టి మీకు కొద్దిగా డిజిటల్ గా వెళ్తారు ఇప్పుడు మల్టిప్లై చేద్దాం 991 into 5 5 1 5 5 9 45 5 9 45 plus 4 49 9 5 1 5 5 plus 4 9 అదే వచ్చింది 995 అంటే మనకి షార్ట్ కట్ లో ఉంటాయి కానీ నేను ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనం యాడ్ చేయాలి యాడ్ చేసి ఉంటుంది 1991 000 మనం రాసిన కరెక్ట్ గా చూసుకోవాలి ఇక్కడ 3 జీరోస్ 4 జీరోస్ రాయాలి అలాగే 3 జీరోస్ 2 జీరోస్ రాయాలి ఇప్పుడు మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి అంటే 4 డిజిట్స్ బిలో నుంచి స్టార్ట్ చేయాలి 1 2 3 4 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 9 9 5 5 ఇది ఏం చేస్తున్నాం ఎడిషన్ 5 5 9 10 10 10 2 నేను ఎడిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు తెలుసని ఇది అయిపోయింది ఓకేనా అయితే ఇక మనకి ఈ ఎక్సర్సైజ్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా లాస్ట్ సమ్
సెకండ్ రోమన్లో లాస్ట్ ఎక్సర్సైజ్ టూ లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మిల్క్ వెండర్ సమ్ ఇంపార్టెంట్ సమ్. ఈరోజు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ 2.2 అనేది ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ అర్థం చూడండి. ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఇది క్వశ్చన్ మనకి ఏంటో క్వశ్చన్ ఇచ్చింది మనకి ఇక్కడ చూడండి. క్వశ్చన్, ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning and 44 liters of milk in the evening to a hostel. ఒక హాస్టల్కి మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ అనేది సప్లై అవుతుంది. అయితే ఇఫ్ ద మిల్క్ కాస్ట్ ఈస్ 50 rupees. మిల్క్ కాస్ట్ ఎంత? 50 rupees పర్ లీటర్. అంటే ఒక లీటర్ మిల్క్ కాస్ట్ ఎంత? 50 rupees. అయితే మనకు హౌ మచ్ మనీ హీ గెట్ పర్ డే. అయితే ఆ మిల్క్ వెండర్కి పర్ డే ఎంత మనీ వస్తుందో మనకు అనుకోవాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం స్టెప్స్ రాద్దాం. మిల్క్ సప్లైడ్, మిల్క్ సప్లైస్ ఇన్ మార్నింగ్. మార్నింగ్ ఎంత ఎన్ని మిల్క్ సప్లై చేస్తాడు? 56 liters. ఎల్ అన్నా ఎల్ఐటి అన్నా లీటర్స్ అన్నా ఒకటి. ఓకేనా? మళ్ళీ డిఫరెంట్ అనుకోదు. నెక్స్ట్ మిల్క్ సప్లై in evening. మిల్క్ సప్లై ఈవినింగ్ ఎంత? 44 liters. 44 liters. ఓకేనా? అదే టోటల్ ఎంత మిల్క్ సప్లై చేస్తాడు? మిల్క్ సప్లైస్ పర్ డే, సప్లైస్ ఇన్ 1 day. మనకి 1 డేలో ఎంత మిల్క్ సప్లై చేస్తాడు? ఎలా వస్తుంది? మార్నింగ్ మిల్క్ని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మిల్క్ని యాడ్ చేయండి. 56 plus 44. 56 plus 44 అంటే ఎంత వస్తుంది? 56 plus 44 అంటే 6 plus 4 10, 5 plus 1 plus 4 100. అంటే మొత్తం ఎంత అవుతుంది? 100 liters వస్తాయి. మార్నింగ్ ఈవినింగ్ ఎంత వస్తాయి? రెండు కూడా కలిపితే 100 liters. అయితే కాస్ట్ ఆఫ్ 1 liter మిల్క్, కాస్ట్ ఆఫ్ 1 liter మిల్క్ ఈక్వల్ టు 1 liter మిల్క్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 50 rupees ఇచ్చారు. 50 rupees 1 liter అంటే మార్నింగ్ 56 liters వస్తాయి సప్లై చేస్తాడు. అదే ఈవినింగ్ 44 liters సప్లై చేస్తాడు. అయితే టోటల్గా 1 డే ఎంత సప్లై చేస్తాడు? 100 liters సప్లై చేస్తాడు. అయితే మనకి కాస్ట్ ఆఫ్ 1 liter మిల్క్ ఎంత? 50 rupees. టోటల్ కాస్ట్ milk vendor get money equal to milk vendor get money in 1 day. per 1 day అంటే ప్రతిరోజు ఎంత వస్తున్నాను అంటే టోటల్ ఎంత? 100. దీన్ని 50తో మల్టిప్లై చేయాలి. 50తో మల్టిప్లై చేయాలి అంటే ఏమవుతుంది? 50 into 1 అంటే 50 అవుతుంది. ఇక్కడ 2 zeros కదా, లేకపోతే 5 into 1 5 అయింది. 3 zeros లాస్ట్ అవుతుంది. అంటే ఇది రూపీస్ 5000 rupees వస్తుంది పర్ డే. ఓకేనా?